ఇంత కష్టపడాలా? సింపుల్‌గా ఒక క్వెషన్ అడుగుతాను లేమన్ నాలెడ్జ్‌గా. ఇంత చేసే బదులు డాక్టర్ గారు నాకొక నిద్ర మాత్ర రాయొచ్చు గదా! అని అడుగుతారు గదా! సో, చాలా మంది. ఎందుకు? అది ఎందుకు? ఇది ఎందుకు? దీని ప్రాముఖ్యత ఏంటి? అన్నది చెప్తారా? సో, 50% ఆఫ్ ద పీపుల్ అలా అడిగేవాళ్ళుంటారు. నాకేదన్నా నిద్ర మాత్ర ఇవ్వండి. ఏదో ఒక నేనది మెడికేషన్ వేసుకుంటాను. ఇచ్చేసేయండి యాహ్! సరిపోద్ది. ఇప్పుడు నాకు ఈ ఏజ్‌లో నాకొక 70 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏముంటే ఏముంది ఇదంతా ఆ! నాకెందుకు? నేనొక టాబ్లెట్ ఏసుకొని పడుకుంటాను అనేవాళ్ళుంటారు. ఆ! చాలా మంది టాబ్లెట్స్ అవసరం ఉండి కూడా, హ్మ్. నాకు నిద్ర మాత్రలొద్దండి. నాకు కరెక్ట్ డయాగ్నోసిస్ కావాలి. ఎందుకనంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట కదా! అవునవును. సో, ఆ అవేర్‌నెస్ కూడా పీపుల్‌కుంది. సో, చాలామంది నిద్ర మాత్రలు లేకుండా ఏదన్నా వేరే ట్రీట్మెంట్ ఉంటే ఇవ్వండి అని యెస్. యెస్. అడిగేవాళ్ళు గూడా ఉంటారు. యెస్. సో, వాట్ వి ఎక్స్‌ప్లెయిన్ ఈస్ పేషెంట్స్‌కి నిజంగా ఇన్సోమ్నియా అనే ప్రాబ్లమ్ ఉంది. నిద్రలేమితనం ఉంది. అండ్ వాళ్ళకి రీజన్ అనేది ఓన్లీ జెనెటిక్ ఉంది. సో, వాళ్ళ తల్లిదండ్రులకు ఉండడం వల్ల వాళ్ళకొచ్చింది అంతే. ఓకే. అది ఏజ్ ఏదైనా గానీ వాళ్ళు నిద్ర మందులు వాడాల్సిందే. సో, నిద్ర మందులు దేనికైతే అవసరమో అది కంపల్సరీ వాడాలి. కానీ అది డయాగ్నోసిస్ మనం పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు మనం ఎందుకంటే ఒక టాబ్లెట్‌కి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటది. ఖచ్చితంగా ఉంటాయి. కానీ యెస్. దాని బెనిఫిట్ ఎక్కువుంది సైడ్ ఎఫెక్ట్ కంటే అన్నప్పుడు మనం డెఫినిట్‌గా ప్రిస్క్రైబ్ చేయాల్సిందే. పేషెంట్ డెఫినిట్‌గా వాడాల్సిందే. సో, అలాంటి పేషెంట్స్ ఉంటారు. బట్ స్లీప్ యాప్నియా ఉంది. దీంట్లో ఏమవుతదంటే బ్రెయిన్ ఆక్సిజన్ తక్కువవుతుంది అని లేవాలనే సిగ్నల్స్ ఇస్తుంటది. హుహు. ఈ లేవాలనే సిగ్నల్స్‌ని నిద్ర మాత్రలు ఆపేస్తుంటాయి. యాక్చువల్లీ లేవాలనే సిగ్నల్ ఎందుకు ఇస్తుంది? స్లీప్ డిస్టర్బ్ అయినా గానీ ఆక్సిజన్ తక్కువైతుంది అందుకని లే అని చెప్పి బ్రెయిన్ ఓహ్! చెప్తుంది. ఓకే. ఓకే. సో, దాన్ని మనం స్టాప్ జేస్తే ఆ! పేషెంట్‌కి మనం బెనిఫిట్ జేసినట్టు గాదు. ఇంకా హార్మ్ జేసినోళ్ళం అయితాం. కరెక్ట్. సో, దట్స్ వై ఎవ్రీ పేషెంట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ స్లీపింగ్ పిల్.